చర్చిల్లో మీటింగులు పెడుతూ తిరుగుతున్నారు. ప్రభుత్వ అధికారి కూడా ఉన్నాడు అందులో. తెగించి తిరుగుతూ ఉన్నా గుడ్లు అప్పగించి చూస్తున్నారు. మరి ఎందుకు అలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు నాకు తెలియదు. మరి వారు మాట్లాడే రాజ్యాంగ వ్యతిరేక చిన్న స్పీచ్ ఒకటి ఇప్పుడు చూపించిన తర్వాత దాని మీద కాసేపు మాట్లాడదాం. లేదు రాబోయే ఎన్నికల్లో క్రైస్తవుల్ని దళితులుగా చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో, దళిత వాడల్ని ఎవరైతే పంచాయతీలు చేస్తారో, ఆ దళిత వాడికి 2 కోట్లు ఏటా ఎవరైతే ఇస్తారో, మా పిల్లల బంగారు భవిష్యత్తుకి ఎవరైతే బాటలు వేస్తారో వారికి మాత్రమే ఓటు వేస్తాము. జై భీమ్. ఏంటి ఏమన్నాడు ఆయన టీవీ సునీల్ కుమార్ గారు? ఎవరైతే దళిత క్రైస్తవుల్ని కూడా దళితులుగానే గుర్తిస్తారో వారికే మేము ఓట్లు వేస్తాము. అంతేనా? ఇప్పుడు రాజ్యాంగంలో 341 గురించి స్పష్టంగా మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ నెల రోజుల్లో. రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక ఆర్టికల్ ఉంది. బట్ ఆ సవరణ చేసేదాకా రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అదే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? బ్లాక్మెయిల్. ఇది బ్లాక్మెయిల్. మాకు ఇలా చేస్తేనే మేము మీకు ఓట్లు వేస్తాం అంటే ఒక దళిత హిందువులకు ఉద్దేశించిన ఒక రాజ్యాంగ సూత్రాన్ని మార్చివేయాలి అని మాట్లాడుతూ ఆ దళిత సోదరులకి అన్యాయం హిందూ సోదరులకి అన్యాయం జరిగే విధంగా మాట్లాడుతున్నాం. ఎనీ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు రాజ్యాంగాన్ని మేము అనుసరిస్తాము అని ఒక ప్రమాణం లాంటిది కూడా ఉంటుంది. అది అండర్టేకింగ్ ఇస్తేనే పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఒకసారి రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటాము అని ఉన్నప్పుడు ఇటువంటి వాగ్దానాలు పొలిటికల్ పార్టీస్ చేయలేవు, అంటే చేయకూడదు. చేస్తే పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందా అంటే అటువంటి సంఘటనలు ఇప్పుడు దాకా జరగల. మరి వారి ఉద్దేశం, మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పెట్టింది, కేంద్రమా దీన్ని కన్సిడర్ చేయండి అని. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో తీర్మానం ప్రవేశపెట్టి పంపించారు దీన్ని కన్సిడర్ చేయమని. మరి ఇప్పుడు సునీల్ కుమార్ గారు మరి ఆ 2 ప్రభుత్వాలు చెప్పినాయి కాబట్టి ఇద్దరికి ఓట్లేయమనా, లేదు మళ్ళీ ఎవరైనా చెప్తే ఫ్రెష్గా చెప్తే వారికే ఓట్లేయమనా, మరి ఏ ఉద్దేశంతో ఆయన ఇప్పుడు చర్చిలమ్మట తిరిగి పోర్టుగో చర్చిలో ఈ రకంగా ఈ ప్రమాణాలు చేస్తున్నారు? ఇది దేనికి సంకేతం? హిందువుల హక్కులు కాపాడాలి అనే ఒక సామాజిక అంశం హిందువులకు కూడా వస్తే ఇలాగే ప్రమాణాలు చేస్తే దేవాలయాల్లో మన హిందువుల హక్కుల్ని పరిరక్షించే పార్టీకే మనం
ఓట్లు వేద్దాం అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీకే మనం ఓట్లు వేద్దాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అని 20% ఓట్ల కోసం ఆశపడే వారికి కాదు, రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా రాజ్యాంగం హిందువులకి ఇచ్చిన హక్కుల్ని ఉన్నట్టుగా పరిరక్షిస్తాం అని హిందువులు సాటి హిందూ సోదరుల కోసం, దళిత హిందూ సోదరుల కోసం, ఆర్ మనం రేపు రాబోయే రోజుల్లో దేవాలయం కట్టుకుంటానంటే ఇటువంటి కార్య నవీన్లు వీళ్ళందరూ కత్తులతో నరకటానికి ముందుకొచ్చే పరిస్థితులున్న ఈ పరిస్థితుల్లో మన రక్షణ కోసం ఏ ప్రభుత్వం ముందుకు వస్తుందో, ఎవరైతే మన 80% మందిని ఆ 20% కత్తులు తీసుకుని నరకడానికి వచ్చే వాళ్ళ నుంచి కాపాడటానికి ముందుకు వస్తుందో వారికే ఓట్లేస్తాం అని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఏది కరెక్ట్ కాదు. నేను చెప్పేది వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదు. బట్ అలా మాట్లాడుతున్నప్పుడు వారిని చూసి అచేతనంగా ఉండే పరిస్థితులు ఉంటే మనలో చైతన్యం రాకుండా ఉంటుందా? ఈ ఆలోచన నాకు అనిపించింది. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదైనా ఆదిలోనే ఇటువంటి ఉన్మాద స్థితిని అణిచివేయవలసిన అవసరం ఉంది. చూద్దాం ఈ వ్యక్తి మీద, ఇటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు అతను చేసిన వీడియోని సమర్థిస్తూ నీలి కోటు వేసుకున్న వారు ఏమేమి మాట్లాడతారో, ఎలా బజార్లెమ్మటా పడి ప్రభుత్వ ఉద్యోగిగా ఇంకా ఉంటూ మరి బజార్లెమ్మటా పడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇప్పుడు 16,000 పంచాయతీలు ఉన్నాయి. 16,000 పంచాయతీల్లోనూ ఉన్న దళితులకి 16,000 దళిత పంచాయతీలు పెట్టి ఒక్కో దళిత పంచాయతీకి 2 కోట్ల చొప్పున 32,000 కోట్లు ఇస్తే అసలు ఉన్న పంచాయతీరాజ్ బడ్జెట్ అంత మొత్తానికి వీళ్ళకి సెపరేట్ చేసి 32,000 ఇస్తేనే మేము ఓట్లేస్తాము అని బరి తెగించి ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇంకా సరే 6 నెలల నుంచి జీతం ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, సస్పెన్షన్లో ఉంటాయి. బట్ ఇంకా ఉన్నప్పుడు సరే నా కేసులో అతను ఏమన్నా ఉన్నాడో సరే అతను మీద ఇంకా పెద్దగా చర్యలు ఇంకా ఏదో ఒకసారి చుట్టూ చూపుగా పిలిచారు అనేది నేను మొన్న చెప్పాను. సో కాబట్టి మళ్ళీ దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మరి ఈ రకంగా వ్యక్తులు మాట్లాడుతూ ఫలానా కులం వ్యక్తినే నేను ఈసారి ముఖ్యమంత్రి చేస్తా అని మాట్లాడుతున్నప్పుడు మంచితనం మంచిదే, కానీ మంచితనం ప్రజలు మెచ్చుకునే రీతిలో ఉండాలి కానీ పరిహసించే స్థాయికి ఉండకూడదు అని మరి అనిపిస్తుంది. అఫ్కోర్స్ నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. ఇతర విషయంలో ఎందుకు ఉదాసీనత, వారు ఎలా చెప్పుకుంటున్నా ప్రమాణాలు చేసుకుంటూ తిరుగుతున్నా, చర్చిలో ప్రమాణాలు చేసుకుంటూ చేస్తూ ఓట్లేవు అని మాట్లాడుతున్న బెదిరింపులకు ఎవరైనా బెదురుతున్నారా అనే ఊహ రావడం సహజం. అది ఊహ కావచ్చు, అపోహ కావచ్చు. ఏదైనా అపోహలు తొలగించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈ సందర్భంగా మరి నిన్న నా జన్మదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారు
నేను అభిమానించే హీరో పవన్ కళ్యాణ్ గారు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సనాతన ధర్మ పరిరక్షణకై కూడా నేను చేస్తున్న కృషిని ఆయన అభినందించటం నాకెంతో ఆత్మస్థైర్యాన్ని, సనాతన ధర్మం గురించి మరి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆ విషయంలో ఆయన అనుసరించిన బాటనే ఒక హిందువుగా నేను కూడా మరి అనుసరిస్తున్నాను. చూడండి, సెల్ఫ్ ప్రొటెక్షన్. నేను ఇంత గట్టిగా మాట్లాడింది ఎప్పుడు? ఉడికి నేను బాగు చేసుకుంటానంటే నువ్వు బాగు చేయడానికి వీల్లేదు, వెళ్తాను చూస్తానంటే నువ్వు చూడటానికే వీల్లేదు అన్నందుకు నేను అమ్మో ఇది చాలా వెరితెలలో రాబోయే రోజుల్లో వేసే అవకాశం ఉందని నేను రక్షణ కోసం పాటలు పడాలి అని అనిపించి నేను ఈ ధర్మానికి నిలబడి ఉన్నప్పుడు ఆ స్థాయి నేను అభిమానించే నాయకుడు, కథానాయకుడు నన్ను సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నాను అని గుర్తించటం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే నాకు ట్వీట్ల రూపంగా, మెసేజ్ల రూపంలో ప్రత్యక్షంగా అభినందనలు తెలిపిన